దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో, సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీదనొకడు సనుగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఒకరినొకరు ప్రేమించుకొనుడి గాని ఒకరి మీదనొకరు సనుగు కొనకుడి, ఎందుకంటే మీ వాకిట న్యాయాధిపతి నిలిచి ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 32వ వచనం నుండి మనం చూసినట్లయితే, సాయంకాలమున ప్రొద్దుగూకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవును దేవుని బిడ్డలారా, వాకిట న్యాయాధిపతి నిలబడి ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన యుద్ధకు వచ్చి ఉన్నారు. నాకు స్వస్థత దయచేస్తాడు, నన్ను విడిపింపజేస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నాకు న్యాయమైనటువంటి తీర్పును నాకు ఇస్తాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను రక్షిస్తాడు అని చెప్పేసి అంతమంది ఆ వాకిట దగ్గరికి వచ్చి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకు తెలుసా? ఆ వాకిట న్యాయాధిపతి నిలిచి ఉన్నాడు. ఈరోజు మరి నీ వాకిట ఎవరు నిలిచి ఉన్నాడు? నీవు నీ ఇంటిలో ఉన్నావు కదా, ఎలా ఉన్నావు? నీ ప్రవర్తన ఎలా ఉంది? వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ దేవుని బిడ్డలారా చక్కగా మాట్లాడుతుండే ఉదయకాల సమయంలో పరమగీతములు 5వ అధ్యాయము 2వ వచనములో, నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నీ దేవుడు వాకిలి తడుతున్నాడు, నీ డోర్లు తడుతున్నాడు. వాకిలి నుండి తలుపు తీయుము అని చెప్పేసని దేవుని బిడ్డలారా, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. నీ దేవుడు వాకిట నిలబడి తలుపు తడుతున్నాడు. నువ్వు తీసేటప్పుడు ఆలస్యమైంది, అంతలో ఆయన వెళ్ళిపోయినాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్త. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనములో వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు, తలుపు తడుతున్నాడు. ఆ తలుపు నువ్వు తీసినట్లయితే నీ వాకిట ఉన్న నీ దేవుడు నీ హృదయంలోనికి రావాలని, నీ హృదయంలో నివాసము చేయాలని, నీ ఇంట్లో నివాసము చేయాలని ఆయన వాకిలి తలుపు తడుతూ ఉంటే నువ్వు తలుపు తీయడం ఆలస్యమైంది. ఏ స్థితిలో ఉన్నావు? ఏ ఆలోచనలో ఉన్నావు? ఏ పనిలో ఉన్నావు? దేవుని బిడ్డలారా, ఎవరి వాకిటనైతే సత్క్రియ చేస్తారో వారి దగ్గర దేవుడు ఉంటారు. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంది. జాగ్రత్త. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయును. దేవుడు నీ వాకిట నిలుచుండి తలుపు తడుతూ ఉన్నాడు. నీ వాకిట పాపము కూడా పొంచి ఉంది. దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు ఎవరికి తలుపు తీస్తూ ఉన్నావు? న్యాయాధిపతి నిలిచి ఉన్నాడు తీర్పు తీర్చడానికి. ఆలోచన చేయి, నీ బ్రతుకును మార్చుకో. నీ వాకిట న్యాయాధిపతి నిలిచి ఉన్నాడు. అంతమంది ఆ వాకిట వచ్చినప్పుడు వారికి విడుదల కలిగింది అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, విడుదల కలగాలని నీకు ఆశ కలిగినట్లయితే నీ హృదయం అనే తలుపు నువ్వు తెరుచుకో. న్యాయాధిపతి నీ గృహంలోనికి వస్తాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 91వ కీర్తన 7వ వచనము, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలిను, అపాయము నీ యొద్దకు రాదు. ఏ న్యాయాధిపతి అయితే నీ హృదయంలో ఉంటాడో, నీ ఇంటిలో ఉంటారో, ఏ అపాయము కూడా రాకుండా నిన్ను నీ కుటుంబాన్ని ఆయన కాపాడును గాక. ఆమేన్.